సో మనకి ఇంతవరకు ఏమేం జరిగి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ యాంగులర్ అండ్ యాంగులర్ వర్షన్స్ అండ్ యాంగులర్ 12 అండ్ యాంగులర్ గురించి అయింది. సో ఇన్స్టాలింగ్ నోడ్.js అండ్ CLI అండ్ విజువల్ స్టూడియో కోడ్ అయింది. అండ్ ఫైల్ స్ట్రక్చర్, సో ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందని చెప్పాం. అండ్ కాంపోనెంట్స్ ఇంట్రడక్షన్ అండ్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయడం కూడా చెప్పాం. అండ్ రౌటింగ్ చూసాం. అండ్ ఎస్టర్డే క్లాస్ లో ఇన్స్టాలింగ్ బూట్స్ట్రాప్, jQuery, pop.js ఇవన్నీ చూసాం అన్నమాట. ఇవాళ వచ్చేసి ఒక HTML పేజ్ ని యాంగులర్ లోకి డిజైన్ చేద్దాం. ఒక HTML పేజ్ ని డిజైన్ చేద్దాం. అండ్ ఇంటర్పోలేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వీలైతే ఈవెంట్ బైండింగ్ అండ్ ప్రాపర్టీ బైండింగ్ అని చూద్దాం ఇవాళ. సో మేబీ అయిపోతాయి ఈవెంట్ బైండింగ్ అండ్ ప్రాపర్టీ బైండింగ్, డేటా బైండింగ్ మొత్తం అన్ని అయిపోతాయి. రిమైనింగ్ వచ్చేసి రేపు టుమారో వచ్చేసి ఈ డైరెక్టరీస్ గురించి మాట్లాడతాం. డైరెక్టరీస్ చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇవాళ ఇవి డిస్కస్ చేసుకోవడానికి సరిపోద్ది. సో ఎంతవరకు అయితే కంప్లీట్ అయితే అంతవరకు చూద్దాం ఇవాళ. ఫస్ట్ ఒక డిజైన్ వచ్చేసి HTML డిజైన్ చేద్దాం. సో నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. సో ఇన్ కేస్ మీకు బూట్స్ట్రాప్ గురించి మీకు కంప్లీట్ గా రానవసరం లేదు, అట్లీస్ట్ ఎలా వాడాలని తెలిస్తే చాలన్నమాట, మీరు యూజ్ చేసుకోవచ్చు మా ప్రాజెక్ట్ లో. సో మధ్యలో కొద్ది డిస్టర్బెన్స్ అవుతే ఏమనుకోవద్దండి, కొద్ది ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నాను ఇవాళ, అందుకోసం మధ్యలో డిస్టర్బ్ రావచ్చు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ island@tcs.com మీరు మొదలు పెట్టారో లేదో నాకైతే తెలియదు. మీరు చేస్తే మంచిది. island@tcs.com ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలా చేయాలని. ఇక్కడ నుంచి ఈ nav bar వరకు మీరు ఏం చేయాలంటే, ఇది అన్ని పేజెస్ కామనే, అంటే ఒక హెడర్ కాంపోనెంట్ లో ఈ డిజైన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఒక ఫుటర్ కాంపోనెంట్ ని ఇది చేస్తారన్నమాట. ఒక ఫుటర్ వచ్చేసి ఫుటర్ కాంపోనెంట్ లో మీరు డిజైన్ చేస్తారు. వీటిని వచ్చేసి ఎవ్రీ పేజ్ లో వచ్చేసి ఏం చేస్తారంటే యాప్ హెడర్ అండ్ యాప్ ఫుటర్ అనేసి మీరు పెట్టేస్తారు. యాప్ హెడర్ అని పెడతారు, యాప్ ఫుటర్ అనేసి పెడతారు అనమాట మీరు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో నేను హోమ్ పేజ్ అనే చోట ఒక డిజైన్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం? గణేష్ 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 సో ఓకే. సో మనకి ఏదైతే కామన్ గా ఉంటుందో ఆ పార్ట్ స్టార్టింగ్ లో మనకు కామన్ గా ఉండేదంతా ఒక హెడర్ పార్ట్ అనమాట అది. సో కామన్ గా ఉండే పార్ట్ మొత్తాన్ని ఒక కాంపోనెంట్ లో క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్ సెలెక్టర్ వచ్చేసి ఆ పేజ్ ఎవ్రీ పేజ్ లో ఇస్తాం. ఏ పేజ్ కి అయితే మనకు nav bar అండ్ ఇవన్నీ కావాలనో మనకి ఆ పేజ్ కి మనకి యాప్ హెడర్ అనేసి ఇచ్చేస్తాం. అలాగే ఇవాళ మన ఫుటర్ పార్ట్ చూద్దాం. అండ్ ఈ డిజైన్ ని మనం ఎలా డిజైన్ చేస్తాము, ఇక్కడ ఉండే డిజైన్ ని, ఈ HTML డిజైన్ ని ఎలా డిజైన్ చేయాలి మనం ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి ఒక nav bar వరకు అయితే ఫినిష్ అయిపోయింది మనకి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక బ్యానర్ మిస్ అయింది. సో ఇదేంటంటే ఈ నా బ్రౌజర్ లో ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక బ్యానర్ వస్తుంది, మనకి స్లైడర్ వస్తుంది. ఆ స్లైడర్ పెడతాను. అండ్ ఈ రెండింటిని నేను తీసుకున్నాను. ఇవి లేకుండా వీటిని ప్రిపేర్ చేస్తాను. 1-on-1 ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ పర్సనల్ ట్రైనింగ్ ఇలాంటివి వచ్చేసి నేను డిజైన్ చేస్తాను. ఒక ఇమేజ్, ఒక హెడ్డింగ్స్ అండ్ ఇవి ప్రిపేర్ చేద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ హోమ్ పేజ్ లో ఒక డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఫస్ట్ ఈ డిజైన్ కి వచ్చేసి మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే బూస్ట్రాప్ ఎలా వాడాలని తెలిస్తే చాలు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అక్కడ క్రౌజర్ కావాలి కాబట్టి W3 Schools కి వెళ్ళండి. సో W3 Schools లో బూస్ట్రాప్ 4కి వెళ్ళండి. బూస్ట్రాప్ 4. సో నేను చెప్పిన క్లాసెస్ అవసరం లేదు, ఇక్కడైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరోజల్ అన్నమాట. ఈ కరోజల్ ఏది అవసరం మీకు, సపోజ్ ఇది అవసరం అనుకుంటే ఈ కోడ్ కాపీ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏదైనా ఈ మోడల్ అంటే కరోజల్ కంటెంట్ అంటే కరోజల్ క్యాప్షన్ అవసరం అనుకుంటే కరోజల్ క్యాప్షన్ యూజ్ చేయండి. సో మన కరోజల్ క్యాప్షన్ అవసరం లేదు కాబట్టి నేను ఓన్లీ నేను డైరెక్ట్ గా ఇదే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది మొత్తం అంత కోడ్ కాదు కాపీ చేయాల్సింది. ఈ మొత్తం అంత కోడ్ మనం కాపీ చేయకూడదు. స్టైల్స్ చూడండి, ఇక్కడ స్టైల్స్ వచ్చేసి ఎలా ఉంది, ఫస్ట్ మనకి ఈ బాడీ సెక్షన్ లో ఉండే కోడ్ ను మాత్రమే కాపీ చేసుకోవాలి. మనకి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ రాసేది మొత్తం అంతా రాయము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా రాయము. ఇక్కడ ఓన్లీ హోమ్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తున్నాను. హోమ్ కాంపోనెంట్ లో ఓన్లీ బాడీ సెక్షన్ సంబంధించిందే రాస్తాం. అది కూడా యాప్ హెడర్ కిందే మనం రాయాలి. చూడండి, యాప్ హెడర్ కిందే నేను రాస్తున్నాను. కోడ్ కాపీ పేస్ట్ చేశాను.
ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజెస్ ఇవ్వాలి. సో ఇక్కడ వాడేదో ఇమేజెస్ ఇచ్చింది. ఇక్కడ మనకు నచ్చిన ఇమేజెస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. మనకు నచ్చిన ఇమేజెస్ ఇవ్వాలి అంటే ఆ ఇమేజెస్ ని ఎక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. సో ఇమేజెస్ నేను తీసుకుంటాను. ఇమేజెస్ నేను తీసుకొని ఆ ఇమేజెస్ ఎక్కడ ఇవ్వాలని నేను చెప్తాను. చూడండి, ఈ ఇమేజెస్ ని తీసుకుంటున్నాను నేను. ఈ ఇమేజెస్ ని చూడండి, ఇమేజెస్ అనే ఫోల్డర్ లో పెట్టుకున్నాను నేను. ఈ ఇమేజ్ అనే ఫోల్డర్ మన ప్రాజెక్ట్ లో ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే మీ దాంట్లో కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. మీకు ఇమేజెస్ కావాలంటే మీ ప్రాజెక్ట్ మీరు ఇంక్లూడ్ చేయాలి. ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి, ఎస్ఆర్సీలోకి వెళ్ళాలి, అసెట్స్ లోకి వెళ్ళాలి. అసెట్స్ లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మీరు. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనకి ఇండెక్స్ అనేది చూడండి, ఇక్కడ ఈ ఫైల్లో మనకు ఓపెన్ అయ్యే ఫైల్ మనకు మొత్తం అన్ని పేజెస్ అన్ని ఎక్కడ ఓపెన్ అవుతాయి అంటే ఈ పేజ్ లోకి వెళ్ళి ఓపెన్ అవుతాయి. ఈ పేజ్ లోకి వెళ్ళి ఓపెన్ అవుతాయి. ఈ పేజ్ లో మనకి ఏముంది తెలుసా? చూడండి ఒకసారి, index.html మనకి ఏముందంటే మనకు కావాల్సిన పార్టే ఉంది. చూడండి, డాక్ టైప్ HTML అండ్ HTML అండ్ హెడ్ అండ్ మెటా ట్యాగ్, టైటిల్ ట్యాగ్, బేస్ ట్యాగ్, మెటా ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. సో ఇక్కడికి వచ్చేసి మనకు ఆ బాడీ అంటే హోమ్ పార్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుంది మనకి. ఓకేనా? అందుకోసమే మనకి ఏదైనా సరే స్పెసిఫిక్ పార్ట్ లో మనకి కావాల్సిన డిజైన్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఓన్లీ బాడీ సెక్షన్ లో ఉండే కంటెంట్ మాత్రం మనం ఇస్తాం. మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం రాయం. ఎందుకంటే ఆల్రెడీ మనకు అయిపోయింది. ఈ పేజీలో ఏంటంటే 1 ఇండెక్స్ ఫైల్ మాత్రమే ఉంటుంది. ఇది ఏం మనకు రాయనవసరం లేదు. ఇక్కడ ఏదైనా సరే మీరు చేంజ్ చేసుకోవాలంటే ఓన్లీ హెడర్ సెక్షన్ లో మీరు చేంజ్ చేసుకోవాలి, కానీ బాడీ సెక్షన్ లో ఏమి ఇవ్వడానికి లేదు. ఇక్కడ ఏమి ఇవ్వకూడదు. బాడీ సెక్షన్ లో ఉండే కంటెంట్ మొత్తం మనకు డైనమిక్ గా వస్తుంది అనమాట మనకి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, మనకి ఇప్పుడు ఇమేజెస్ కావాలి కదా, మనకి అక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు అది ఎక్కడ ఉందంటే మనకి అసెట్స్ లో ఇమేజెస్ లో ఉంది మనకి. సో ఆ పాత నేను ఇక్కడ ఇస్తాను చూడండి, ఇక్కడ అసెట్స్ లో /ఇమేజెస్ లో /banner1.jpg ఒకసారి చూద్దాం మనకి ఆ ఇమేజ్ ఉందా లేదా అనేసి. ఎస్ఆర్సీలో అసెట్స్ లో ఇమేజెస్ లో మనకి banner1 ఉంది, banner2 ఉంది, banner3 ఉంది. సో మనకు అవే ఇస్తాను నేను. ఈ మొత్తం అంతా నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ అండ్ ఇక్కడ banner2 ఇస్తాను అండ్ ఇక్కడ banner3 ఇస్తాను. ఇవన్నీ ఆల్ టైమ్ మనకు అవసరం ఉంటే ఉండొచ్చు, లేదా తీసేసుకోవచ్చు అనమాట. మేబీ మనకు కావాల్సినట్టు మనం పెడదాం. ఇక్కడ ఏం చేద్దాం, UI డిజైన్ అనేది పెడుతున్నాను. UI డిజైన్, UI డెవలప్మెంట్, PHP డెవలప్మెంట్. ఆల్ ట్యాగ్ ఎందుకోసం అనేది నేను ఆల్రెడీ చెప్పాను, మీకు డిస్కస్ చేశాను. ఇక నేను విడ్త్ వచ్చేసి ఏమి ఇస్తాను అంటే 100% ఇస్తాను. మనకు అంత వద్దు కదా, మనకు 100% ఇస్తాను నేను. అన్నిటికీ విడ్త్ వచ్చేసి మనం 100% ఇస్తున్నాను. విడ్త్ 100%. హైట్ వచ్చేసి ఆటో ఇస్తాం మనం. ఆటో సో ఇవన్నీ ఇక్కడ రాసుకునే బదులు నేను ఏం చేస్తానంటే ఈ కరోజల్ ఐటమ్ లో ఉండే ఇమేజెస్ కి మనకి ఇందాక ఇక్కడ స్టైల్స్ రాశాం కదా, ఆ స్టైల్స్ చూద్దాం మనం. ఆ స్టైల్స్ ఎక్కడ ఇవ్వాలని చెప్తాను. కరోజల్ ఇన్నర్ లో ఉండే ఇమేజెస్ కి ఇక్కడ చూడండి హైట్ 100% ఇచ్చారు అండి. సో ఇలాంటి స్టైల్స్ ని ఎక్కడ ఇవ్వాలి అంటే మనకి హోమ్ కాంపోనెంట్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ హోమ్ HTML లో HTML కంటెంట్ రాసాం. ఇక్కడ చూడండి CSS ఉంది. ఈ CSS లో మనకి దానికి సంబంధించిన కంటెంట్ రాస్తాం. మనకి ఏ ఫైల్ పాత్ ఇవ్వనవసరం లేదు, ఆటోమేటిక్ గా ఆ ఫైల్ పాత్ ఆటోమేటిక్ గా ఉంటుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి చూద్దాం, మనకి ముందు ఎంత ఉందో అంతే ఇస్తాను నేను. మళ్ళీ తర్వాత కావాలంటే మనం చేంజ్ చేసుకుని ఏమైనా ప్రాబ్లం అయితే ముందు ఎంత అయితే ఉందో అంతే ఇచ్చాను. ఒకసారి చూద్దాం అవుట్పుట్. చూడండి, వర్క్ అవుతుంది చూడండి. క్లియరా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? నేను ఏది నా కోడ్ యూజ్ చేసుకోకుండా ఈ W3 స్కూల్స్ లో ఉండే కోడ్ ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ ని డిజైన్ చేయిస్తాను. ఇవాళ ఏమేం డిజైన్ కావాలి, ఎలా కావాలి, ఏంటి అనేసి మొత్తం అంతా
ఇక్కడ ఉండే కోడ్ నేను తీసుకుంటాను, ఇక్కడ డిజైన్ చేస్తాను, మన ప్రాజెక్ట్ లో నేను డిజైన్ చేయిస్తాను. ఓకేనా, ఒక డిజైన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఈ డిజైన్ చేద్దాం, 1-on-1 ట్రైనింగ్ అండ్ ఇమేజ్ అండ్ దానికి సంబంధించిన కంటెంట్, ఇలా 3 పార్ట్స్ అన్నమాట. హెడ్డింగ్, ఇమేజ్ అండ్ దానికి సంబంధించిన కంటెంట్. సో అది దాన్ని ఏమంటారంటే కార్డ్ అంటారు అనమాట. కార్డ్ అంటే కార్డ్స్ చూడండి, కార్డ్ లోకి వెళ్తున్నాను. కార్డ్ లోకి వెళ్తే మనకు ఆ కార్డు సంబంధించింది చూద్దాం ఒకసారి. సో ఇది ఓకే, దానికి సరిపోద్ది మనకి, అలాంటి కార్డ్ అయినా సరే. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇది సపరేట్ ఉంది మనకి. సో ఇది ఓకే మనకి, ఇది ఓకే, ఇది ఓకే, నాట్ ఓకే. సో కార్డ్స్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ కార్డ్ నేను తీసుకుంటాను. స్టార్టింగ్ కార్డ్ తీసుకొని నేను డిజైన్ చేద్దాం. విత్ బాసిక్ కార్డ్, ఈ కార్డ్ చూద్దాం. మనకి ఒక ఇమేజ్ అండ్ ఇమేజ్ యొక్క హెడ్డింగ్, ఇమేజ్ యొక్క కంటెంట్ అండ్ ఏదో ఒక బటన్ లేదా దాని మీద ప్రైజింగ్ ఏదో డిస్ప్లే చేయడము అట్లాగా. కార్డ్ అండ్ స్టైల్ విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్ ఇచ్చారు. సో ఇవన్నీ వచ్చేసి మన విడ్త్ వచ్చేసి మనం డైనమిక్ వేద్దాం. ఇమేజ్ అవుతారు, అక్కడ మనకి ఇమేజ్ కావాలంటే ఏది కావాలంటే అది సెట్ చేసుకుందాం మనం. ఇమేజ్ బాడీ అండ్ టైటిల్ అండ్ టెక్స్ట్, కార్డ్ టెక్స్ట్ ఇవి. సపోజ్ ఇవే చూడండి, ఇదే నేను తీసుకుంటున్నాను. సపోజ్ ఫస్ట్ మనకి కావాల్సిన డిజైన్ మనం చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏం చేద్దాం అంటే కామెంట్లో పెట్టుకుందాం. మనకి ఏదైనా సరే కామెంట్లో మీరు పెట్టుకోండి, నీట్ గా ఉంటది. కార్డ్ డిజైన్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కంటైనర్ ఇస్తాను ఒకటి. ఎప్పుడైనా సరే మీరు రాసేటప్పుడు ఇక్కడ div డాట్, క్లాస్ అయితే డాట్ అనమాట, డాట్ కంటైనర్, div డాట్ కంటైనర్ ఇస్తే ఎంటర్ ఇవ్వండి. చూడండి అలా వచ్చేస్తాం మనకి. మళ్ళీ ఇక్కడ div డాట్ రో అనమాట, మళ్ళీ రాయకుండా ప్రతి ఒక్కటి రాయకుండా మళ్ళీ ఎంటర్ ఇస్తే మనకి div డాట్ రో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి div డాట్ కాల్ ఎక్సెల్ రాస్తున్నాను. కాల్ ఎక్సెల్ 4 రాద్దాం, 3 రాద్దాం, 4 రాద్దాం. మనకి 3 అయితే నీట్ గా ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ మామూలుగా మీరు 3 రావాలనుకుంటే ఇంటూ 3 ఇస్తే మీకు 3 వస్తాయి మనకి. చూడండి ఇక్కడ ఇంటూ 3 ఇస్తే ఇంటూ 3 వస్తాయి మనకి. ఇక్కడ ప్లేస్ అవ్వాలంటే కంట్రోల్ పట్టుకొని చూడండి, సారీ కంట్రోల్ ఆల్ట్, రావట్లేదు. సపోజ్ ఇలా అనమాట. మనకి ఏదైనా సరే మనకి ఇంత ముందు చెప్పాను కదా అలాగా. అంటే కొన్ని షార్ట్ కట్స్ చాలా ఉంటాయి దీంట్లో. మన కోడింగ్ వచ్చేసి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ నేను తీసుకుంటున్నా. ఆ డివ్ లోకి వచ్చేసి నేను ఒక డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ డిజైన్ ఏంటంటే ఇప్పుడు మనం చేసాం కదా ఈ డిజైన్ అనమాట. కార్డ్ ఇవన్నీ ఒక కార్డ్ లోకి ఫస్ట్ ఒక కార్డు మనకి నీట్ గా చేసుకున్న తర్వాత రిమైనింగ్ కార్డు మనం ఇద్దాం. చూడండి కార్డు తీసుకున్నాను, స్టైల్ చేస్తున్నాను. విడ్త్ వచ్చేసి ఇచ్చారు కదా, ఇది తీయేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను కాల్ ఎక్సెల్ 4 అనేసి. ఇప్పుడు నాకు ఇమేజ్ కావాలి. ఇక్కడ ఏ ఇమేజ్ ఇద్దామంటే మనకు దానికి సంబంధించింది మన దగ్గర ఎలాగా ఉంటది, అసెట్స్ స్లాష్ ఇమేజెస్ స్లాష్. సో నా దగ్గర ఉండేటి ఇమేజెస్ ఇస్తాను. ఒక 3-4 వచ్చేసి మన దగ్గర ఉండేటి మనం నోట్ చేసుకుందాం. చూడండి 1 2 3 4 5 6 ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ 1 by 1 చూద్దాం మనకి ఏమేమి మనకి ఏ ఫార్మాట్ లో ఉంది ఇమేజ్ అనేసి. జేపీజీ ఫార్మాట్, ఫస్ట్ జేపీజీ, సెకండ్ జేపీజీ అండ్ థర్డ్ జేపీజీ, ఫోర్త్ జేపీజీ, ఫిఫ్త్ జేపీజీ, సిక్స్త్ జేపీజీ. సో నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ వచ్చేసి ఆ వాల్యూ ఇచ్చేస్తాను నేను. 1.jpg, 1.jpg. ఇక్కడ వచ్చేసి మనం దానికి సంబంధించింది ఏదైనా సరే డిజైన్ రాద్దాం. యుఐ డిజైన్ లేదా 1-on-1 ట్రైనింగ్ ఏదైనా సరే మనం రాయొచ్చు. సో 1-on-1 ట్రైనింగ్ రాద్దాం మనం. 1-on-1 ట్రైనింగ్. సో దానికి సంబంధించిన సమ్ కంటెంట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం మనం. వాటికి సంబంధించిన సమ్ కంటెంట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ ఓన్లీ మన వ్యూలో మనకు కనిపించాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ అని కొట్టండి. ఆల్ట్ జెడ్ అంటే మనకి మన వ్యూలోనే మనకు కనిపిస్తుంది అనమాట, వేరే వ్యూకి మనకి వెళ్దాం అనమాట.
ఇప్పుడు చూడండి ఇక్కడ సి ప్రొఫైల్ అనేసి ఉంది, మనకి ఇక్కడ ఏంటంటే రీడ్ మోర్ అని రాద్దాం. రీడ్ మోర్ ఒకసారి చూద్దాం, ఇంకా ఓపెన్ చేసి చూద్దాం అవుట్పుట్. చూడండి మనకు సంబంధించిన కంటెంట్ ఉంది, మనకు సంబంధించిన హెడ్డింగ్ ఉంది, అండ్ మనకు సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడ వచ్చేసి పైన సైడ్ ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం, మనకు బాగుంటది. ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే మనకు బాగుంటది అనమాట. ఇక్కడ కంటైనర్ లోపలికి వెళ్ళండి, ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక H1 తీసుకుంటున్నాను, ఐలాండర్ ఆల్ సర్వీసెస్ అని రాస్తున్నాను. ఇక్కడ నేను క్లాస్ వచ్చేసి టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ డేంజర్ అండ్ టెక్స్ట్ అప్పర్ కేస్ అండ్ మార్జిన్ వై అంటే MY అనమాట. టాప్ అండ్ బాటమ్ MY 4 అని రాస్తున్నా. చూడండి మొత్తం అంతా నేను నా ఓన్ గా నేను బూస్టప్ 3లో బూస్టప్ 4లో ఉండేది నేను చేస్తున్నాను అనమాట. చూడండి నీట్ గా వచ్చింది మనకి. అండ్ టాప్ బాటమ్ లో చూడండి స్పేసింగ్ వచ్చింది మనకి. ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ మనకు ఒక కార్డ్ ని మనం నీట్ గా అలైన్మెంట్ చేసిన తర్వాత కాపీ పేస్ట్ చేద్దాం. దీనికి వచ్చేసి మనకి కార్డ్ టెక్స్ట్ అనేసి ఉంది, ఇక్కడ టెక్స్ట్ జస్టిఫై అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి చూద్దాం, చూడండి కంటెంట్ మొత్తం నీట్ గా ఉంది, అండ్ రీడ్ మోర్ ఉంది, అండ్ 1-on-1 ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కొద్ది కలర్ ఇద్దాం, మనకి టెక్స్ట్ వార్నింగ్ టెక్స్ట్ ఇన్ఫో ఇద్దాం. టెక్స్ట్ ఇన్ఫో ఇప్పుడు చూడండి క్లియర్ గా ఉంది మనకి. సేమ్ ఇలాంటివన్నీ ఇంకా 2-3 ఇద్దాం. మనకి 2-3 డిజైన్స్ ఇవ్వాలంటే ఇదే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడే ఎగ్జాక్ట్ గా కాపీ పేస్ట్ చేసుకోవాలనేసి మనకి గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఈ కాలం మాత్రం మనకు రావాలంతే. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో లైన్ స్పేస్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 ఇక్కడ చూస్తే మనకి ఇన్ని ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం ఎలా ఉందనేసి. చూడండి 1 2 3 4 5 6 వచ్చాయి మనకి. ఇక్కడ మనకి ఏదైనా సరే కంటెంట్ మారుద్దాం. ఇక్కడ ఏందన్నా 1-on-1 ట్రైనింగ్ బదులు మనకి ఏదైనా సరే మనకి చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీనికి ఏమి ఇస్తున్నానంటే మార్జిన్ వై ఇస్తున్నాను. అంటే టాప్ బాటమ్ వచ్చేసి కొద్ది స్పేసింగ్ ఇవ్వమనేసి మార్జిన్ వై, లేకపోతే మార్జిన్ బాటమ్ అని ఇద్దాం. మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 3 ఇస్తున్నాను కొద్ది స్పేసింగ్ కోసం. ఒకసారి ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ అన్నిటికి ఇచ్చేద్దాం. చూడండి ఓకే పర్ఫెక్ట్. అంటే MB3 అనేసి ఇచ్చామనుకుంటే మనకు వచ్చేస్తాను అనమాట. సో అన్నిటికి నేను ఇస్తాను మార్జిన్ బాటమ్ అనేసి, మార్జిన్ బాటమ్ 3. ఎందుకంటే మనకి నీట్ గా అలైన్మెంట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి డిజైనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని కావాలంటే రిపీటెడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ మనకు ప్లేస్ అయ్యేది వచ్చేసి మనకి ఎలా ఉంది అనేసి మనకు తెలియాలన్నమాట. నేర్చుకునే కొద్ది మనకి ఏదంటే మనకి జావా స్క్రిప్ట్ ఎలాగైతే చేసామో చూడండి ఇక్కడ మార్జిన్ బాటమ్ వచ్చేసి ఇక్కడ వచ్చింది మనకి. మళ్ళీ వచ్చేసి ఇమేజెస్ కూడా మారుద్దాం మనం. One and 2 and 3 4 5 6 ఇమేజెస్ ని మార్చాను. ఒకసారి చూద్దాం మనకి ఇమేజెస్ అన్ని పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ అవుతున్నాయి లేదనేసి. చూసే హైట్ విడ్త్ వచ్చేసి సెపరేట్ గా ఉన్నాయి మనకి. హైట్ ఒకటే హైట్ లేవు మనకి. సో వాటిని నీట్ గా అలైన్మెంట్ చేసుకుందాం మనం. అండ్ ఇమేజ్ మనకి డిస్ప్లే అవ్వలేదు. సో మనకి 6th ఇమేజ్ మనకి 5th ఓకే 5.jpg అనేది మనకి మిస్ అయింది. సో మనకి అన్ని ఇమేజెస్ వచ్చేసి హైట్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. మనకు అన్ని హైట్ వచ్చేసి ఈక్వల్ గా చేద్దాం. సో ఇవన్నీ ఒకటేసారి మనకి కార్డ్ లో ఉండే ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి అయిపోద్ది. దీన్ని రాస్తాను చూడు, డాట్ కార్డ్ లో ఉండే ఐఎన్జికి ఏం చేస్తున్నా అంటే నేను
విడ్త్ వచ్చేసి ఎలాగో మనకు 100% ఉంది. సో అది కూడా రాద్దాం. విడ్త్ 100% అండ్ హైట్ వచ్చేసి మనం ఒక 250 పిక్సెల్ రాద్దాం. ఒకసారి చూద్దాం మనకి రిఫ్రెష్ అయిన తర్వాత. ఇప్పుడు చూడండి మొత్తం అంతా నీట్ గా ఉంది చూడండి. మనకి అన్ని ఒకటే రేంజ్ లో వచ్చాయి మనకి. అందుకే ఇమేజెస్ కావాలంటే మనకి అంత లేకపోయినా సరే మనకి ఒక 200 పిక్సెల్ ఇద్దాం మనకి హైట్. చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు హెడ్డింగ్స్ మార్చేద్దాం మనం. హెడ్డింగ్స్ వచ్చేసి ఒక్కో దానికి ఒక హెడ్డింగ్ ఇద్దాం. 1-on-1 ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్. ఒక డిజైన్ చేస్తున్నా అంతే ఇవాళ. అండ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్, మన ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం అంతా మనకి కార్డ్స్ తోనే మనకు రన్ అవుతాం అన్నమాట. నీట్ గా ఉంటుంది కార్డ్స్ తో చేస్తే. ట్రైనింగ్, చూడండి నీట్ గా ఉంది మనకి. సేమ్ ఒక ఫుటర్ పెట్టేద్దాం మనం. నీట్ గా ఒక వెబ్సైట్ అంటూ డిజైన్ అయిపోద్ది. సో ఫుటర్ ఎలాగ దొరుకుతుంది మనకి? ఏమన్నా దీంట్లో రెడీమేడెడ్ గా దొరుకుతుందా అంటే ఒకసారి దొరకచ్చు, దొరకపోవచ్చు. కానీ గూగుల్లో మాత్రం మనకు కావాల్సిన ఫుటర్ అయితే దొరికిపోద్ది. అది ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అనేసి ఒకసారి నేను చూపిస్తాను. సో ఫుటర్ డిజైన్ ఇన్ బూస్ట్రాప్ 4. ఫుటర్ డిజైన్ ఇన్ బూస్ట్రాప్ 4. సో బూస్ట్రాప్ 4 మనం సెర్చ్ చేసి ఇక్కడ చూడండి ఎంబీ ఏదో వచ్చింది మనకి. ఎగ్జాంపుల్ ఏదో ట్యూటోరియల్ అనేసి మనకి ఏదో బూస్ట్రాప్ వచ్చేసి మనకి అండ్ ఎగ్జాంపుల్ బూస్ట్రాప్ వచ్చింది. అంటే ఇట్లా ఒక 2-3 ఓపెన్ చేసుకోండి. 2-3 ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏది పర్ఫెక్ట్ గా ఉంటుందో అది మనకు తెలుస్తుంది. చూడండి ఈ వేలో మీకు కావాలి అనేసి అనుకుంటే ఈ HTML కోడ్ ఇదంతా అనమాట. ఇదంతా మీరు ఇచ్చారు అనేసి అనుకుంటే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం 1 by 1 చూసి మనకి ఏది బెస్ట్ గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇది చూడండి ఇది ఒక ఫుటర్ మనకి. ఇలాంటి ఫుటర్ కావాలంటే ఇది, అండ్ ఇలాంటి ఫుటర్ కావాలంటే ఈ కోడ్, అండ్ ఇలాంటి ఫుటర్ అంటే ఇక్కడ సింపుల్ గా ఓన్లీ ఇది ఒకటే కావాలి అనేసి అనుకుంటే ఈ కోడ్, అండ్ ఇలాంటి ఫుటర్ కావాలంటే ఈ కోడ్. అంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. లింక్ 1 ఏంది, ఇక్కడ హెడ్డింగ్ ఏది, ఇక్కడ హెడ్డింగ్ ఏంది, ఇక్కడ హెడ్డింగ్ ఏంది, ఇవన్నీ మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇలాంటిది ఇట్లా 2 సెక్షన్స్ గా మనకు డివైడ్ అవ్వాలనుకుంటే ఇలాంటిది. ఇది చూడండి ఎన్ని ఇమేజెస్ లాగా మనకి ఏదైనా ఫోటో రావాలనుకుంటే ఈ స్ట్రక్చర్, అండ్ ఇలాంటి వేలో ఒక వీడియో రావాలి ఫోటో సెక్షన్ లో అంటే ఈ కోడ్, అండ్ ఓన్లీ సోషల్ ఐకాన్స్ మాత్రం కావాలనుకుంటే ఈ కోడ్. సో నాకు ఇదేదో సింపుల్ గా ఉంది, సో ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మొత్తం అంతా HTML వచ్చేసి కాపీ చేసుకుంటానండి. HTML కాపీ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫుటర్ పార్ట్ ఒకటి డివైడ్ అంటే ఫుటర్ పార్ట్ మనకి ఎవరి పేరులో మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఫుటర్ పేజ్ కి మనకు ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఫుటర్ కి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి ప్లస్ అని చేస్తున్నా, ఎందుకంటే మనకు ఒకసారి ప్రాజెక్ట్ రన్ అయిన కమాండ్ లో మన కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేయకూడదు. మనకి ఒక ప్లస్ అని చేస్తే ఇంకో న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ న్యూ కమాండ్ ప్రాంప్ట్ లో వచ్చేసి మనకి ఫుటర్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఆ ఫుటర్ కాంపోనెంట్ లో మనకు కావాల్సిన డిజైన్ ఇద్దాం. ng జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఫుటర్ అన్నమాట. ఫుటర్ ఎంటర్ ఇస్తున్నాను. ng జనరేట్ కాంపోనెంట్ నేమ్ చాలా 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 ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చెయ్యొద్దండి. యాంగులర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉండే టెక్నాలజీ అన్నమాట, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు యాంగులర్ కి.
చూడండి కాంపోనెంట్ ఓపెన్ అయింది. సపోజ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫుటర్ చూడండి. ఫుటర్ పార్ట్‌లో మనకి కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఉంది. ఫుటర్ డాట్ కాంపోనెంట్ హెచ్టీఎంఎల్ ఉంది. ఫుటర్ డాట్ కాంపోనెంట్ స్పెక్ డాట్ టీఎస్ ఉంది. ఫుటర్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది. స్పెక్ డాట్ టీఎస్ మనకు అవసరం లేదు. హెచ్టీఎంఎల్ కంటెంట్ ఇదంతా రిమూవ్ చేసి మనం కాపీ చేసిన కంటెంట్‌ని నేను పేస్ట్ చేస్తాను. ఎవరు చూద్దాం చూడండి. కాపీ చేశాను. ఫుటర్ పార్ట్ అండ్ ఈ ఫుటర్ వచ్చేసి మనకి ఒకసారి క్లాసెస్ చూద్దాం. మనకి ఏమి ఇచ్చారు, అసలు ఏంటి అనేసి ఒకసారి. సో ఇవన్నీ మనకి కంటైనర్ అండ్ PT4. సో ఇక్కడ PT4 అనేసి ఉంది అంటే దట్ ఈస్ మన బూస్ట్‌స్ట్రాప్ 4. సో మనకి ఏదైనా సరే కోడ్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అనుకుంటే వీటిని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు బూస్ట్‌స్ట్రాప్ 3కి బూస్ట్‌స్ట్రాప్ 4కి చాలా డిఫరెన్స్ ఉంటది. బూస్ట్‌స్ట్రాప్ 3లో ఏందంటే మనకి ఇలాంటివన్నీ ఏం యూజ్ చేయరు. PT4, PT5, MB4 ఇలాంటివన్నీ ఏం యూజ్ చేయరు. ఓన్లీ మనకి యూజ్ చేసేది ఎక్కడంటే బూస్ట్‌స్ట్రాప్ 4లోనే యూజ్ చేస్తారు. అంటే బూస్ట్‌స్ట్రాప్ 5లో కూడా ఇలాగే యూజ్ చేస్తారన్నమాట. బూస్ట్‌స్ట్రాప్ 4 వచ్చిందంటే బూస్ట్‌స్ట్రాప్ 5 కూడా మీకు ఈజీగా అర్థమవుతది. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ స్కిల్స్ ఏమన్నా గెయిన్ చేసుకోవాలి అనేసి అనుకుంటే అవి చూడండి ఒకసారి. ఓకేనా? ఒకసారి ఫుటర్ పార్ట్ వచ్చేసి మన హోమ్ పేజ్‌కి మనం డిజైన్ చేసి ఇద్దాం మనకి. సో ఈ ఫుటర్ యొక్క సెలెక్టర్ ఎక్కడ ఉంటదంటే ఇక్కడ చూడండి. ఫుటర్ కాంపోనెంట్‌లో టీఎస్‌లో ఇక్కడ చూడండి యాప్ ఫుటర్ అనేసి. ఇది అన్ని పేజ్‌లో యూజ్ చేసుకోవాలంటే ఒక కాంపోనెంట్‌లో అంటే ఒక డిజైన్ ఒక కాంపోనెంట్‌లో క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్‌ని ఎవ్రి పేజ్‌లో మనకి యూజ్ చేసుకోవాలి అంటే వాటి యొక్క సెలెక్టర్‌ని ఎవరి పేజ్‌లో అనివ్వాలి. ఇక్కడ చూడండి. యాప్ ఫుటర్. యాప్ ఫుటర్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని మనకి కలర్ గాని ఏదైనా సరే మనం చేంజ్ చేసుకుందాం. ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఫుటర్ పార్ట్ వచ్చింది. సో మనకి ఐకాన్స్ రాలేదు. ఐకాన్స్ రాలేదు అంటే మనకు దానికి సంబంధించిన ఐకాన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి లేదా ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ మనకు ఐకాన్ ఏం పెట్టామో చూద్దాం ఒకసారి. ఫుటర్ పార్ట్‌లోకి వెళ్దాం మనకి. ఫాంట్ ఆసం పెట్టామా లేంది. సో ఐకాన్ ఫాబ్. సో ఫాబ్ అనేది ఏంది మనకి ఫాంట్ ఆసం ఐకాన్ అన్నమాట. సో ఫాంట్ ఆసం ఐకాన్ లింక్‌ని వచ్చేసి మీరు ఫాంట్ ఆసం సిడి అనేసి నేను హైయెస్ట్ ఉండేది మనం ఇచ్చేద్దాం. చూడండి cdnjs.comలో మనకు ఉంటది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 5 అంటే 515 అంటే 15లో ఏదైతే ఇస్తుందో ఇక్కడ ఇవ్వాల్సింది ఏదంటే మీరు all.min.css ఫైల్ ఇవ్వండి. ఇక్కడ చూడండి కాపీ లింక్ అనేసి ఇవ్వండి. ఈ లింక్ ఫైల్ ఎక్కడ ఇవ్వాలి అంటే మన దాంట్లో ఇండెక్స్ ఫైల్‌లో ఇవ్వండి. index.html మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేయండి. index.html ఇప్పుడు చూద్దాం అవుట్‌పుట్. చూడండి పర్ఫెక్ట్. ఫుటర్ పార్ట్ మొత్తం అన్నిటి సరిపోయింది. అండ్ హెడర్ పార్ట్ అనేసి నావ్ పార్ట్ సరిపోయింది. అంతే ఇంకేముంది ప్రాజెక్ట్ కంప్లీటెడ్. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ డన్ అన్నమాట. అంటే ఇలా వచ్చేసి ఒక డిజైన్‌ని మీరు డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి హోమ్, అబౌట్, కోర్సెస్, జాబ్స్, కెరియర్స్, సైన్ ఇన్, అటైన్‌మెంట్స్, రివ్యూస్ ఇలాగ ఉన్నాయి. ఎన్ని పేజెస్‌కైనా సరే మనకి ఈ పార్ట్ మొత్తం అంతా కామన్. చూడండి అబౌట్ అని క్లిక్ చేసి ఇది మొత్తం అంతా ఇలాగే ఉంది. మనకి పేజ్ రీలోడ్ అవ్వట్లేదు. కోర్సెస్ క్లిక్ చేసి ఇదంతా అలాగే ఉంది. జాబ్స్ క్లిక్ చేసి ఇదంతా ఉంది. అండ్ కెరియర్స్ క్లిక్ చేసి ఇదంతా ఉంది. సైన్ ఇన్ క్లిక్ చేసి ఇదంతా ఉంది. అటైన్‌మెంట్స్ క్లిక్ చేసి ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఉన్నాయి మనకి. ఎఫ్ఏక్యూ ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్‌కి సంబంధించింది కాదు. ఇది సెపరేట్ పార్ట్ అన్నమాట. ఇది కోఆర్డినేటర్‌లో అలా చేసిందన్నమాట ఇది. సో వీటితో సంబంధం లేదు మీకు. మిగతా పేజెస్ అన్ని మనకి ఇలా డిజైన్ చేసింది. ఇప్పుడు చూడండి ఫుటర్ పార్ట్ ఉంది. మనకి ఏ పేజ్ మనం క్లిక్ చేసినా సరే మన ఫుటర్ పార్ట్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సేమ్ అలాగే ఉంది మనకి. ఇలా. సో ఇప్పటివరకు మనం చేసింది ఏంటంటే ఒక డిజైన్‌ని మనం డిజైన్ చేసాం అంతే. HTMLకి మనం మార్చుకున్నాం. సో HTMLని యాంగులర్‌లోకి కన్వర్ట్ చేసాం అంతే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డిజైనింగ్ అవసరం లేదు ఇవాళకి. ఇవాళకి డిజైనింగ్ ఇదే లాస్ట్ మనకి. దీని మీద మనము ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఇంటర్పోలేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్. ఫస్ట్ ఇంటర్పోలేషన్ అంటే ఏందో చూద్దాం. గూగుల్‌కి అడుగుదాం ఒకసారి. వాట్ ఈస్ ఇంటర్పోలేషన్ అనేసి. వాట్ ఈస్ ఇంటర్పోలేషన్ ఇన్ యాంగులర్? Interpolation is a technique that allows to user to bind a value to UI element. Interpolation binds the data one way. This means that when value of the field bound using interpolation changes,
update in page as well. It can change the value of the field. Okay? So interpolation refers to the ఎంబెడింగ్ ఎక్స్ప్రెషన్స్ టు ఇంటూ ఇవన్నీ మీరు చదవండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మెయిన్ ఒక హైలైట్ పాయింట్ ఉంది ఇక్కడ. డబుల్ కర్లీ బ్రేసెస్ హ్యాస్ డీలిమిటర్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ ఇక్కడ చేసేది ఏంటంటే మనకి డబుల్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ డేటా బైండింగ్ అనమాట. దీన్నే డేటా బైండింగ్ అంటారు మనకి. సో బైండింగ్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉన్నాయి మనకి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ లో ఇవాళ మనము డేటా బైండింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంటర్పోలేషన్ మీనింగ్ ఏంటంటే మనకి వన్ వే అనమాట. వన్ వే అంటే ఏంటంటే మనకి టిఎస్ కాంపోనెంట్ నుంచి HTML కి వస్తుంది. అంటే మనకి ఏదైనా సరే డైనమిక్ గా కంటెంట్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసే బైండింగ్ ఏంటంటే డేటా బైండింగ్ అనమాట. డేటాని మనం చేంజ్ చేయడం. నేను ఇంకా ఈవెంట్ చెప్పలేదు, ప్రాపర్టీని నేను చెప్పలేదు. ఇవాళ ఓన్లీ డేటా బైండింగ్ మాత్రమే మాట్లాడుకుందాం. ఓన్లీ డేటా బైండింగే మాట్లాడుతుంది ఇవాళ. డేటా బైండింగ్ అంటే మనకి ఏంటంటే డబుల్ కలర్ బ్రేసెస్ మనం యూజ్ చేయాలన్నమాట. మనకి డబుల్ కలర్ బ్రేసెస్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే డేటా బైండింగ్ అంటారు, లేదా ఇంటర్పోలేషన్ అంటారు. ఇంటర్పోలేషన్ అంటారు దీన్ని డేటా బైండింగ్. డేటా బైండింగ్, ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్, వన్ వే అనమాట. ఇవన్నీ వన్ వే బైండింగ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? ఒకసారి చూద్దాం మనకి ఆ డేటా బైండింగ్ మళ్ళీ ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేసి. సో మనకి ఇక్కడ చూస్తే మనకు ఒక హెడ్డింగ్ ఉంది మనకి, ఐలాండర్ ఆల్ సర్వీసెస్. ఈ ఐలాండర్ ఆల్ సర్వీసెస్ అనే దాన్ని మనం డైనమిక్ గా తీసుకుని వస్తే ఎలా ఉంటది. ఇప్పుడు మనము టైప్ స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అంటే డైనమిక్ గా చేసేటన్ని ఎక్కడ రాయాలంటే .ts ఫైల్లో రాయాలి. మనకి home.component.ts ఫైల్లో మనం రాయాలి. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ క్లాస్ హోమ్ కాంపోనెంట్. నీకు ఆల్రెడీ చెప్పాను క్లాసెస్ గురించి మీరు చదవండి అనేసి. ఇక్కడ క్లాసెస్ గురించి అనమాట. ఎక్స్పోర్ట్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ లో ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ మనకి క్యాప్స్ లోనే ఉంటది మనకి హోమ్ అనేసి. అండ్ ఇంప్లిమెంట్స్ ఆన్ ఇన్ ఇట్ అనమాట. సో ఒక క్లాస్ లో మనకి కన్స్ట్రక్టర్ అనేది కామన్ గా ఉంటది మనకి. కన్స్ట్రక్టర్ ఎందుకోసం అంటే ఏదైనా సరే వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవడానికి అండ్ వేరియబుల్ ని పాస్ చేసుకోవడానికి మనం కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మన కన్స్ట్రక్టర్ గురించి మనకు అవసరం లేదు. ఎన్జీ అనిట్ ఎందుకోసం వాడతాం అంటే ఏదైనా సరే పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఏదైనా యాక్షన్ జరగాలి అనేసి అనుకుంటే ఆ ఎన్జీ అనిట్ మనకు అవసరం అనమాట. పేజ్ లోడ్ అయినప్పుడు. సో ఇది కూడా మనకు అవసరం లేదు. కావాలంటే చూద్దాం. మనకి పేజ్ లోడ్ అయినప్పుడు మనకి అలర్ట్ కావాలనుకుంటున్నాం. అలర్ట్ జావా స్క్రిప్ట్ ఎలాగైతే రాస్తారు ఇక్కడ కూడా అలాగే రాస్తారు మీరు. అలర్ట్ కాల్డ్ అని రాస్తున్నాను. ఒకసారి చూద్దాం. మనకి పేజ్ రిఫ్రెష్ అయితేనే మనకి అలర్ట్ రావాలి. చూడండి, అలర్ట్ కాల్డ్ ఓకే కొడతాం. ఓకేనా? సో పేజ్ లోడ్ అయినప్పుడల్లా ఈ ఎన్జీ ఆనిట్ లో ఉండే కంటెంట్ ని అంటే ఓన్లీ వన్ టైమే పేజ్ లోడ్ అయినప్పుడు ఎవ్రీ టైం వచ్చేసి పేజ్ లోడ్ అయినప్పుడల్లా ఇది కాల్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం పేజ్ లోడ్ అయినప్పుడు ప్రతి ఒక్కసారి వచ్చేసి మనకి కాల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ లో రాసుకోకూడదు, ఈ ఫంక్షన్ లో రాసుకోకూడదు. ఫంక్షన్ అవుట్ సైడ్ లోనే మనం రాసుకోవాలి. అది కూడా ఈ క్లాస్ లోపలే మనం రాయాలి. ఈ క్లాస్ లోపలే ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే మనం రాయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను. నార్మల్ గా ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ అనేసి ఇక్కడ క్రియేట్ చేస్తాను అనమాట. నార్మల్ గా పబ్లిక్ అంటే ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవాలంటే పబ్లిక్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాం. టైటిల్ ఈక్వల్ టు ఇలా. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ రాయనవసరం లేదు. మీరు పబ్లిక్ రాయనవసరం లేదు, డైరెక్ట్ గా మీరు రాసుకోవచ్చు కావాలంటే. టైటిల్, ఈ టైటిల్ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే ఐలాండర్ టెక్నాలజీస్ PVT LTD అంటున్నా. ఇప్పుడు ఈ టైటిల్ వచ్చేసి నేను మన HTML పేజ్ లో బైండ్ చేద్దాం అనుకుంటున్నా. అది ఇక్కడ మనకు చేంజ్ అవ్వాలి, డైనమిక్ గా చేంజ్ అవ్వాలి. మనకి డైనమిక్ గా అంటే TS కాంపోనెంట్లు ఇస్తే ఇక్కడ చేంజ్ అవ్వాలి. డేటాని ఏదైనా సరే ఒక డేటా టైప్ లో ఉండే డేటాని మనం ఏదైనా సరే బైండ్ చేయాలంటే ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ డబుల్ కర్లీ బ్రేసెస్. ఈ డబుల్ కర్లీ బ్రేసెస్ లో వచ్చేసి ఇక్కడ ఉండే వాల్యూని ఇస్తారు. టైటిల్ చూద్దాం సరే. టైటిల్ చూడండి,
ఇప్పుడు మనకి ఐలాండర్ ఆల్ సర్వీసెస్ కాకుండా ఐలాండర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మనకు పడాలి. ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఈస్ ఇప్పుడు నాకు ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి మనకి. అంటే ఈ హెడ్డింగ్ కూడా మనకు కావాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనము జావా స్క్రిప్ట్ లో మనం నేర్చుకున్నాం. ఒక వేరియబుల్ ఎందుకోసం యూజ్ చేస్తాం, అరే ఎందుకోసం యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎవరైనా చెప్తారా? వేరియబుల్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ డిఫరెన్స్ చెప్తారా? ఫాస్ట్ గా చెప్పాలి. ఎవరికైతే జావా స్క్రిప్ట్ వచ్చు అనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి. రారు అనేసి అనుకుంటే సైలెంట్ గా ఉండండి. 1 మినిట్ టైం. మన వాళ్ళ టైం అయిపోతుంది. కొద్ది ఫాస్ట్ గా చెప్తే ఫినిష్ చేసుకుందాం. ఇవాళ డేటా మైనింగ్ వరకు ఫినిష్ చేద్దాం. వేరియబుల్స్ కి, అరేస్ కి, ఆబ్జెక్ట్స్ కి టైప్ స్క్రిప్ట్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ యొక్క సూపర్ సెట్ ఆఫ్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది టైప్ స్క్రిప్ట్ అనమాట. అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసేది అన్ని టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం. అక్కడ ఎలాగైతే మనం రాసుకుంటాం ఇక్కడ అలాగే రాసుకుంటాం. కొన్నిసార్లు మనకు ఏదైనా సింటాక్స్ మిస్ అవ్వచ్చు, కానీ అక్కడ ఎలాగైతే మన ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే డిక్లరేషన్ కానీ ఏదైనా సరే మనం చేస్తాం అనుకుంటే ఇక్కడ అలాగే చేస్తాం మనం. కానీ జావా స్క్రిప్ట్ లో కంటే ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా యూజ్ చేస్తామట. అందుకోసమే మనం ఇక్కడ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు బ్రౌజర్ అర్థమైంది ఏంటంటే ఓన్లీ జావా స్క్రిప్ట్ అర్థమవుతుంది. ఇక్కడ మనం నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాం. మనం ఆ నోట్ చేసి ఏమవుతుంది అంటే ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్ లో రాస్తే అది కన్వర్ట్ చేసుకుంటుంది. అది కన్వర్ట్ చేసి బ్రౌజర్ కి జావా స్క్రిప్ట్ లైక్ కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో మనం రాసేది టైప్ స్క్రిప్ట్ అయితే నోట్ జేఎస్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, ఆ నోట్ జేఎస్ హెల్ప్ తో ఏం చేస్తానంటే ఈ టైప్ స్క్రిప్ట్ లో ఉండే కంటెంట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ లైక్ కన్వర్ట్ చేసి బ్రౌజర్ కి అందిస్తారు. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. మనకి జావా స్క్రిప్ట్ లో ఉండేటన్ని ప్రతిదీ మనము టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం. అండ్ దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇంకా నాకు కావాల్సిన ఆన్సర్ రాలేదు. వేరియబుల్ కి, అర్రేకి, ఆబ్జెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి అవి మీరు చెప్తేనే నేను మూవ్ ఆన్ అవ్వగలను. లేకపోతే ప్రిపేర్ అయ్యేసి రండి, మళ్ళీ కావాలంటే స్టార్ట్ చేస్తాను యాంగ్లర్. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారు, ఓకే మీకు గుర్తుంది అని చెప్తే నేను మూవ్ ఆన్ అవుతాను. ఒకటే చెప్తున్నాను, మీకు ప్రిపేర్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదనేసి ఒకసారి చెప్తే నా పాటికి నేను సిలబస్ కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేస్తాను. లేదు నాతో పాటు మీరు ప్రిపేర్ అయ్యేసి నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను అంటే నేను మీతో పాటే నేను చెప్తూ వెళ్తాను అనమాట చిన్నగా. అరే లోపల ఆబ్జెక్ట్స్ అలా ఎందుకు అసైన్ చేస్తాం మనము? ఆబ్జెక్ట్ అరే లోపల ఆబ్జెక్ట్ ఎందుకు మనం అసైన్ చేసుకునేది? నేను డిఫరెన్స్ అడుగుతున్నాను. నేను వేరియబుల్ కి, అరేకి, ఆబ్జెక్ట్స్ కి డిఫరెన్స్ చెప్పండి అంటున్నాను. అదంతా మనకు కావాల్సిన ప్రాజెక్ట్ బేసిస్ లో మనకు ఒక అరేలో ఆబ్జెక్ట్స్ ని మనం అసైన్ చేసుకున్నాము. అది కాన్సెప్ట్. అది మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్ లో కావాల్సినట్టు మనం అరేంజ్ చేసుకున్నాము. అసలు వేరియబుల్ అంటే ఏంటి, అరే అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎందుకోసం మనం యూజ్ చేస్తాము అవి? అసలు ఎందుకోసం మనం యూజ్ చేస్తున్నాము వాటిని? డైనమిక్ గా రావడానికి ఓకే, గానీ వేరియబుల్ ఉన్నాయి కదా, వేరియబుల్ అని రాసుకోవచ్చు కదా మనం. ఇంకా అరేస్ ఎందుకు వాడేది మనం, ఆబ్జెక్ట్స్ ఎందుకు వాడేది? ఒక వేరియబుల్ లో మనం డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్ అట్లా ఇచ్చేయచ్చు కదా మనము డైరెక్ట్ గా. సెట్ ఆఫ్ వేరియబుల్ అంటే కదా, సెట్ ఆఫ్ వేరియబుల్ అనే అది మీనింగ్ కరెక్టేనా? ఉమ్, ఉమ్. వాటిని ఏమంటారు? దాంట్లో ఉండే వాల్యూస్ సారీ దాని నుండి అరేస్ లో ఉండే వాటిని ఏమంటారు? ఒక అరేలో మీరు రాస్తారు, వాటిని ఏమంటారు మనం?
కార్స్ డిఫరెంట్ కార్స్ అని చెప్పా కరెక్టే. ఆ డిఫరెంట్ కార్స్‌ని కార్ అని పెట్టుకొని కార్ 1, 2, కార్ 2, కార్ 3, కార్ 4 అనేసి మీరు పెట్టుకుంటారు. వాటిని వాల్యూస్ అంటారు మనకి. సో, మనకి ఏదైనా సరే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తుంటే వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్‌కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం మనము. ఆ వాల్యూనొచ్చేసి ఈ వేరియబుల్‌తో మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. ఈ వేరియబుల్‌తో మనం డిక్లేర్ చేసుకుంటే ఈ వేరియబుల్‌లో ఉండే వాల్యూ వచ్చేసి మనకు అక్కడ డిస్‌ప్లే అవుతోంది. ఇప్పుడు ఒక్కొక్క వేరియబుల్ మనం డిస్‌ప్లే చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఇది ఒక వన్ ఆన్ వన్ ట్రైనింగ్. ఇది ఇంకోటి ఆన్‌లైన్ ట్రైనింగ్. ఇదొచ్చేసి పర్సనల్ ట్రైనింగ్. ఇదొచ్చేసి కార్పొరేట్ ట్రైనింగ్. ఇదొచ్చేసి ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్. ఇన్ని మనకు వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎంత టైం పడతది మనకి? అంటే ఎన్ని వాటిని మనం కాల్ చేయాలి? ఇలా ప్రతీదీ మనం కాల్ చేసుకుంటూ కూర్చోవాలి. అప్పుడు చాలా కష్టం కదా మనకి. సో, అందుకోసం వచ్చేసి అరేస్ ఉన్నాయి మనకి. అరేస్ ఏం చేస్తాయి? ఒక అరే లోపల మనకి మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్డ్ హెడ్ అని పెట్టుకుంటున్నాం. కార్డ్ హెడ్ అనేసి ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తాను. ఇక్కడ వేరియబుల్‌కి మీరు ఇక్కడ ఏం రాయనవసరం లేదు. ఔట్ సైడ్‌లో మనకున్నప్పుడు పబ్లిక్ అని రాసుకుంటాం నార్మల్‌గా. పబ్లిక్ రాయకపోయినా ఇట్లా డైరెక్ట్‌గా మనకు రాస్తుంది. అదేంటంటే ఒక వేరియబుల్ నేమ్ అన్నమాట. ఇక్కడ మనం ఒక అరే తీసుకుంటున్నాం. అరేలో వచ్చేసి నేను ఆన్‌లైన్ ట్రైనింగ్, కామా పర్సనల్ ట్రైనింగ్, కామా జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్. సో, ఇలాగ మనకి ఎన్నుండైతే ఉన్నాయో అన్ని రాసుకుంటాం ఒక అరేలో. సో, ఇప్పుడు మనకి ఈ వాల్యూ మనకు గెట్ అవ్వాలి అంటే, ఈ వాల్యూ మనకు రావాలి అంటే ఎలా? ఏ వాల్యూ మనం తీసుకుంటే ఈ వాల్యూ మనకొస్తది. ఒక అరేలో ఉండే ఫస్ట్ వాల్యూ మనకు రావాలి అంటే ఎలా డిక్లేర్ చేయాలి దాన్ని? చెప్తారా? ఎలా డిక్లేర్ చేయాలి దాన్ని? ఒక అరేలో ఉండే ఫస్ట్ వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే దాన్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాం మనము? యెస్. సో, మనకు అరేలో ఏందంటే ఇండెక్స్ నంబర్స్ బేస్ చేసుకొని మనం దాన్ని గెట్ చేసుకుంటాం. ఫస్ట్ వాల్యూకి 0 ఉంటది. సెకండ్ వాల్యూకి 1 ఉంటది. థర్డ్ వాల్యూకి 2 ఉంటది. సేమ్ మనకు జావా స్క్రిప్ట్‌లో ఏదైతే యూజ్ చేశామో సేమ్ అదే కాన్సెప్టే. మీరక్కడ మర్చిపోయారు అనుకుంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సేమ్ జావా స్క్రిప్టే ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అన్నమాట మనకి. అక్కడ జావా స్క్రిప్ట్‌లో ఏమైతే యూజ్ చేస్తామో ఇక్కడ టైప్ స్క్రిప్ట్‌లో అది యూజ్ చేస్తాం. సో, ఇక్కడేందంటే మీరు ఏదో ఫైల్‌లోకి అట్లా ఇవ్వనవసరం లేదు. ఇదే ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఈ ఎక్స్‌పోర్ట్ లోపల క్లాస్ లోపలే మనం రాస్తామంట. ఏ వేరియబుల్స్ అని డిక్లేర్ చేయాలంటే ఈ క్లాస్ లోపలే మనం డిక్లేర్ చేస్తాం. వితిన్ ది ఈ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలోనే మనం డిక్లేర్ చేస్తాం. ఈ కన్‌స్ట్రక్టర్‌లో అనేసి ఎన్‌జీ అన్నిట్లో మనం చేయము. ఈ ఫంక్షన్స్‌లో మనం చేయమనమాట. ఔట్ సైడ్‌లో మనం ఏదైనా సరే వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకోవాలంటే ఔట్ సైడ్‌లోనే మనం డిక్లేర్ చేసుకుంటాం. ఏదైనా సరే ఒక ఫంక్షన్‌ని గాని ఏదైనా డిక్లేర్ చేసుకోవాలంటే ఈ ఫంక్షన్స్ లోపల కాకుండా ఫంక్షన్ ఔట్ సైడ్‌లోనే మనం ఫంక్షన్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట మనం. క్లియరా ఇది? ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆన్‌లైన్ ట్రైనింగ్. ఈ ఆన్‌లైన్ ట్రైనింగ్‌ని ఇక్కడ డైనమిక్‌గా ఇద్దాం అనుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ మనకి పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఇక్కడ ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్, ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్, ఇక్కడ ఆన్‌లైన్ ట్రైనింగ్. ఇక్కడ మనము బైండింగ్ చేద్దాం అనుకుంటున్నాం. బైండింగ్ చేయడానికి ఏంది ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ అంటే డబుల్ కర్లీ బ్రేసెస్. ఇక్కడొచ్చేసి మనం ఏమి ఇవ్వాలి? కార్డ్ హెడ్ ఆఫ్ అంటే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. చూద్దాం మనకొచ్చిందో లేదో ఆ వాల్యూ. ఆన్‌లైన్ ట్రైనింగ్ అసలు ప్రింట్ అయిందో లేదో చూద్దాం మనకి. చూడండి ఆన్‌లైన్ ట్రైనింగ్. వచ్చింది చూడండి మనకి. ఆన్‌లైన్ ట్రైనింగ్ వచ్చింది మనకిప్పుడు. సో, నెక్స్ట్ వేరేది. పర్సనల్ ట్రైనింగ్. కార్డ్ హెడ్ ఆఫ్ 1 అన్నమాట. పర్సనల్ ట్రైనింగ్ ఉంది. సేమ్ అక్కడికి తీసుకొనెళ్ళేసి ఇది. ఏముంది ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్ ఇక్కడ. ఇక్కడ 1 ఇస్తున్నాను. ఇక్కడ జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ఇక్కడ 2 ఇస్తున్నాను. చూద్దాం ఒకసారి అవుట్‌పుట్. వన్ ఆన్ వన్ ట్రైనింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్, జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్. సో, అన్నీ మారిపోయింది. ఇన్ కేస్ మనకు ఈ జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ దగ్గర నేను ఏదైనా సరే వేరే ఫీల్డ్ మార్చుకోవాలనుకుంటున్నా. ఈ జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ కాదు నాకు కావాల్సింది. సపోజ్ లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ కావాలి. లాంగ్ టర్మ్ ఇంటర్న్. ఇప్పుడు చూడండి లాంగ్ టర్మ్ ఇంటర్న్ పెట్టాను. జాబ్ ఓరియెంటెడ్ దగ్గర వచ్చేసి లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ పెట్టాను. చూడండి. లాంగ్ టర్మ్ ఇంటర్న్.
ఇలాగ మనకి డైనమిక్ గా కంటెంట్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఆన్లైన్ దగ్గర వచ్చేసి మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్ అని పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ గా నేను ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆన్లైన్ ట్రైనింగ్ ఉందో సపోజ్ పర్సనల్ ట్రైనింగ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఆఫ్లైన్ ట్రైనింగ్ పెడతాను. ఆఫ్లైన్ అనేసి మనం పెట్టుకోవాలనుకుంటే చూడండి. ఆఫ్లైన్ ట్రైనింగ్ చూడండి. ఇలాగ డైనమిక్ గా అంటే మనకి ఏంటంటే ఇదంతా వచ్చేసి మనకి డేటాబేస్ నుంచి వచ్చే డేటా. ఇది ఆల్రెడీ మీకు జావా స్క్రిప్ట్ లో నేను చెప్పాను క్లియర్ గా. ఒక ఏపీఐ ద్వారా మనకు వచ్చే డేటాని మనకి ఎలాగైతే మన ఫ్రంట్ ఎండ్ లో ప్రింట్ చేసుకుంటున్నామో, మనకి ఇక్కడ వచ్చే డేటా కూడా మనకి డేటాబేస్ నుంచి వచ్చే డేటా అనమాట. మనకి డేటాబేస్ నుంచి వచ్చే డేటా వచ్చేసి మనకి ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటాం. సేమ్ మనకి అరేస్ ఆబ్జెక్ట్స్ ఎలాగనో అక్కడ. ఇప్పుడు మనకి ఇంకొకటి ఇక్కడ పారాగ్రాఫ్ లో ఉండే వాల్యూస్ మనం ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ వీటికి సెపరేట్ అరే రాసుకోవాలి. మళ్ళీ వీటికి సెపరేట్ అరే రాసుకోవాలి. ఇలా ఎవ్రీ టైమ్ మనం రాయడం వల్ల నాకు చాలా రిస్క్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక కార్డుకి సంబంధించిన ఇమేజ్, దానికి సంబంధించిన అండ్ కంటెంట్, దానికి సంబంధించిన హెడ్డింగ్ ఇవన్నీ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటా. ఇవాళ ఆబ్జెక్ట్ లో ప్రిపేర్ చేద్దాం, రేపు వచ్చేసి డిస్ప్లే చేసిండే మెథడ్ రేపు చూద్దాం మనం. ఇక్కడ వచ్చేసి మనము కార్డ్ అని రాసుకుంటున్నాను, ఓన్లీ కార్డే రాస్తున్నాను. ఈక్వల్ టు ఒక అరేలో తీసుకుంటున్నాను. ఒక అరేలో మనకి ఒక కార్డుకి సంబంధించింది రాయాలంటే ఒక ఆబ్జెక్ట్ లో రాయాలి. దాన్ని ఏం రాస్తామంటే హెడ్ అంటే హెడ్డింగ్. ఇక్కడ డబుల్ కోట్స్ లో మనం రాయాలి. అది కామా కామా ఐఎంజి దానికి సంబంధించిన ఇమేజ్ రాద్దాం. డబుల్ కోట్స్ కోలన్ డబుల్ కోట్స్ మళ్ళీ కామా దానికి సంబంధించిన కంటెంట్ అన్నమాట. కంటెంట్ ఇక్కడ. సో ఇది. సో ఒక్కొక్క కార్డుకి మనకి ఏమేమి ఉన్నాయి డైనమిక్ గా? ఒక ఇమేజ్ అనేసి ఉంది, ఒక హెడ్డింగ్ అనేసి ఉంది, అండ్ ఒక పేరా అనేసి ఉంది. ఒక ఇమేజ్, ఒక హెడ్డింగ్, ఒక పేరా అవే ఇచ్చాను చూడండి. నేను ఫస్ట్ వాల్యూకి నేను ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఇస్తాను. ఫినిష్ చేద్దాం ఇవాళకి. మళ్ళీ ఎందుకు మనకి పెండింగ్. ఆన్లైన్ ట్రైనింగ్ అనేసి నేను ఇస్తున్నాను. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ఇక్కడ కట్ చేసి నేను ఇక్కడ ఇస్తాను. హెడ్డింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇమేజ్ వాల్యూ, ఇమేజ్ వచ్చేసి మనకు ప్రాపర్టీ బైండింగ్ అనమాట ఇది. సో ఇవాళ నేను ఎలా అనేసి చూపిస్తాను, రేపు వచ్చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అండ్ కంటెంట్ అనమాట. కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తాను. సో కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనమాట. ఆల్ట్ జెడ్ ఇస్తే మనకు ఇది ఒక ఆబ్జెక్ట్ కామా. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ మనకు వస్తుంది కదా, ఇంకో ఆబ్జెక్ట్ నేను ఇది కాపీ చేసుకొని ఇదే ఇస్తున్నా ఇక్కడ. రెండోది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, సిక్స్ ఉన్నాయి కాబట్టి నేను 6 ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ 1 సెకండ్ ఇమేజ్ అండ్ థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, ఫిఫ్త్ ఇమేజ్, సిక్స్త్ ఇమేజ్. ఇక్కడ నేను వాల్యూస్ మార్చేస్తాను. 1-on-1 ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్, ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, పర్సనల్ ట్రైనింగ్. ఇలా నేను కొన్ని వాల్యూస్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ లో ఉండే అంటే ఈ అరేలో ఉండే వాల్యూస్ ని ఇక్కడ డైనమిక్ గా ఇవ్వాలి. సేమ్ కాన్సెప్ట్. ఇంకా ఫస్ట్ మనము ఇదేంటంటే అట్రిబ్యూట్ వాల్యూ చేంజ్ చేయడం. అట్రిబ్యూట్ వాల్యూని ఏమంటారంటే డైనమిక్ గా అట్రిబ్యూట్ వాల్యూ మనం చేంజ్ చేస్తే దాన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఆ ప్రాపర్టీ బైండింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ వాల్యూకి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి మీరు. స్క్వేర్ బ్రాకెట్, దీన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి మనకి? ఇప్పుడు ఇమేజ్ కాబట్టి మనకి కార్డ్ ఆఫ్ 0 అండ్ ఐఎంజి. ఇక్కడ కార్డ్ ఆఫ్ 0 డాట్ ఐఎంజి.
సేమ్ మనకి జావా స్క్రిప్ట్ ఎలాగైతే చేసాం అలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? టైటిల్ కావాలి. డబుల్ కర్లీ బ్రేసెస్. ఈ డబుల్ కర్లీ బ్రేసెస్‌తో మనం ఏం చేస్తాం? సేమ్ తీసుకొని ప్రాక్టీస్ మీరు చేయాలి మీరు. ఇక్కడ హెడ్. హెడ్డే కదా మనం రాసింది ఇక్కడ. హెడ్, ఇమేజ్, కంటెంట్. సేమ్. ఈ వాల్యూని వచ్చేసి ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ మనం ఇద్దాం. ఇక్కడ వచ్చేసి కంటెంట్. కంటెంట్ ఇక్కడ మనకి కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి మనకి. డబుల్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ వచ్చేసి ఇలా ఇచ్చాం. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇచ్చామో అన్నిటికీ అదే ఇచ్చేస్తాం చూడండి మీకు. సెకండ్ వాల్యూకి మనకి వెళ్ళేసరికి ఈ వాల్యూ మనం ఆల్రెడీ ఇచ్చేసాం మనకి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? 1 అనేసి ఇవ్వాలి మనకి. ఇక్కడ 1 గాడ్ ఆఫ్ 1 అండ్ డాట్ ఇమేజ్. ఇక్కడ ఎస్ఆర్స్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్. ప్రాపర్టీ బైండింగ్ అంటారు వీటిని. ప్రాపర్టీ అంటే మనకి అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఏదైనా సరే మీరు డైనమిక్ గా చేంజ్ చేస్తున్నారంటే వాటి ప్రాపర్టీకి మనం ఏమి ఇవ్వాలంటే స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి. డేటా బైండింగ్ అంటే ఏంటంటే ఏదైనా సరే మన కంటెంట్ డైనమిక్ గా ఇస్తూ ఉంటే దానికి డబుల్ కర్లీ బ్రేసెస్ యూస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి అన్ని మొత్తం అంతా కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తాను. దిస్ ఇస్ టుడే క్లాస్. లాస్ట్ అయిపోద్ది. ఈ అరే కాకుండా నేను ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఇస్తాను. నేను ఇక్కడ ఏంటంటే మనకి 1 అన్నమాట మనకి 1. ఇప్పుడు చూడండి మనకి అన్నిటికి నేను ఇచ్చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్స్ కి నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 2. ఇక్కడ వచ్చేసి 3. ఇక్కడ వచ్చేసి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. 4. ఎవరో మీట్లో తీశారు. ఏమైనా డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్? సేమ్ ఈ కంటెంట్ లో వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఆ 5 వాల్యూ కాబట్టి 5 డాట్ కంటెంట్ అనే వాల్యూ నేను ఇస్తాను. ఇక్కడ మీరు ఏది ఫైల్ పాతులు ఇవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ ఫైల్ పాతులు అవన్నీ ఇన్బిల్డ్ గానే ఉంటాయి దీంట్లో. దిస్ ఇస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఫ్రేమ్వర్క్ అంటే మనకు ప్రాజెక్ట్ ఏదైనా సరే చేయడానికి చాలా ఈజీగా ఉంటది. అందుకోసమే మనకి ఏదైనా సరే టఫ్ గా ఉండేది నేర్చుకొని ఇక్కడికి వస్తే మనకి ఇది ఈజీ అయిపోద్ది అనమాట. అదే మీరు చేయలేకపోతే మాత్రం ఇది కష్టం పడతారు. చూడండి మొత్తం అంతా డేటా బైండింగ్ అండ్ ప్రాపర్టీ బైండింగ్ గురించి ఇంకా క్లియర్ గా నేర్చుకుంటారు మీరు. వన్ డాట్ కంటెంట్. చూడండి ఎంత సింపుల్ అయిపోయింది మనకి. ఒక చోట మనకి డిక్లేర్ చేసుకొని ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఇమేజ్ ఇస్తున్నాం. మనకి ఇమేజ్ ని డైనమిక్ గా ప్రింట్ చేయాలి. థర్డ్ 1 ఏడా స్క్వేర్ బ్రాకెట్ ఎస్ఆర్సి మనం రాయాలి. ఇక్కడ వచ్చేసి థర్డ్ 2 డాట్ ఇమేజ్. ఇది ఇప్పుడు మళ్ళీ ఇదంతా మీ ప్రాజెక్ట్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలని కానీ నేను చెప్తాను. క్లియర్ గా వినండి. టైం అవుతుందని వెళ్ళొద్దు. రేపటి వరకు నాకు ఇవన్నీ ఫినిష్ అయిపోవాలి. మీరు నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇవన్నీ చూడండి ఎస్ఆర్సి ఇదంతా ఇది ప్రాపర్టీ బైండింగ్. స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేసేది అంటే ప్రాపర్టీ బైండింగ్ ని ఇలాగే చేయాలన్నమాట. ప్రాపర్టీ అంటే మనకి ఏదైనా సరే అట్రిబ్యూట్ ని మనం డైనమిక్ గా చేంజ్ చేస్తున్నాము అనుకుంటే అట్రిబ్యూట్ ని వచ్చేసి మనకి స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చుకుంటాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ డాట్ ఆ వాల్యూ అనమాట. వేరియబుల్ అనమాట మనకి. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ మనకి వచ్చిందా లేదా, ఏదైనా ఎర్రర్ వచ్చిందా ఏంది. చూడండి అన్ని వచ్చాయి మనకి ఆన్లైన్ ట్రైనింగ్. ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే నేను ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను దీనికి. అంటే మీకు తెలియాలి కదా మీకు వస్తుందా లేదా అనేసి. ఇప్పుడు ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేసి మళ్ళీ ఒకటి యాడ్ చేద్దాం మనం. ఇక్కడ వచ్చేసి మనకి రియల్ టైం ట్రైనింగ్ అనేసి యాడ్ చేద్దాం. రియల్ టైం ట్రైనింగ్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసి 1.jpg అని పెడదాం. 1 అని పెడదాం. ఇప్పుడు కంటెంట్ వచ్చేసి అదే. ఇప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ వాల్యూని మనకి కాపీ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూ మనం చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం 6 అని పెడతాం. 6 ఇక్కడ 6 అండ్ ఇక్కడ 6.
చూడండి ఎక్స్ట్రా వాల్యూ మనకు వచ్చింది. ఇక్కడ మనకి ఎందుకు ఇంత లెంత్ తక్కువ వచ్చింది? ఓకే, ఇక్కడ ఇలా వచ్చానంట. ఓకేనా, క్లియరా ఇవాళ చెప్పిన కాన్సెప్ట్? సో ఇప్పుడు నేను ఏ ఫైల్స్ పంపిస్తాను, ఏ ఫైల్స్ మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ మీరు ఎలా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. సో మీరు ఇన్ కేస్ మీరు ఏదైనా సరే ఒక ఫైల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఒక టెస్టింగ్ కోసం ఒక ఫైల్ పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ అన్ని చేసి ఉంటే, బూట్స్ట్రాప్ అవన్నీ ఇన్స్టాలేషన్ అవన్నీ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ ని మీరు ఏం చేస్తారంటే ఒక కాపీ ఫైల్ లాగా ఒకటి డమ్మీగా ఒకటి అదే కాపీ చేసుకోండి. మీరు ఆ ఫైల్ ని కాపీ చేసుకొని ఇంకో చోట పేస్ట్ చేయండి. ఈ ఫైల్ మొత్తం నోడ్ మాడ్యూల్స్ కానీ మనకు ఉండాలి. నోడ్ మాడ్యూల్స్ సహా అంటే బూట్స్ట్రాప్, జేక్వెరీ ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలి మీ ప్రాజెక్ట్ లో. మీ ప్రాజెక్ట్ లో ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఈ ప్రాసెస్ చేయండి. ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ని మీరు ఒక చోట కాపీ చేసుకోండి. ఇలా మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోద్ది. మనకి ఇలా ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేయండి. ఓన్లీ నోడ్ మాడ్యూల్స్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసేయండి. తర్వాత నేను ఏమి ఇస్తానంటే అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత నేను పంపిస్తాను కదా, నీకు ఫైల్ పంపిస్తాను. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని నేను పంపిస్తాను. ఇవాళ ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఈ ఫైల్స్ అన్ని మీరు ఆ ప్లేస్ లో కాపీ పేస్ట్ చేసుకోండి, అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఫైల్ వచ్చేసి మనకి క్లాస్ 3 మంది, క్లాస్ 3 అండ్ ఇవాళ మనం ఏం చేసుకున్నామంటే HTML డిజైన్ ఇన్ యాంగులర్, డేటా బైండింగ్ యూజింగ్ ఇంటర్పోలేషన్ అన్నమాట అది, అండ్ ప్రాపర్టీ బైండింగ్. ఒకటే మనం చెప్పింది ప్రాపర్టీ బైండింగ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ బైండింగ్స్ మనకి వన్ వే బైండింగ్ అనమాట. వన్ వే బైండింగ్ అంటే మనకి టిఎస్ కాంపోనెంట్ నుంచి HTML కి వస్తున్నాయి, కానీ HTML కాంపోనెంట్ నుంచి టిఎస్కి వెళ్ళట్లేదు. ఓన్లీ టిఎస్ కాంపోనెంట్ నుంచి HTML కే వస్తున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ వన్ వే బైండింగ్. సో ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ ని స్టాప్ చేసుకోవాలి అనుకుంటే చూడండి, మనం ఏదైతే రన్ చేస్తున్నా ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ అక్కడ క్లిక్ చేసి Ctrl+C అని కొట్టాలి. టర్మినేట్ బ్యాచ్ జాబ్ అనేసి వస్తుంది. Ctrl+C, ఎస్, టర్మినేట్ అయిపోద్ది. టర్మినేట్ అయిన తర్వాత క్లోజ్ చేసుకోండి. లేకపోతే ఎప్పుడన్నా మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ కరెంట్ పోర్ట్ అనేసి వస్తుంది. అప్పుడు వేరే పోర్ట్ మీరు మార్చుకోండి వస్తుంది. అప్పుడు మీరు ఎస్ అని కొడితే మీకు అదే వేరే పోర్ట్కి మీరు మార్చుకోవచ్చు అనమాట. కానీ పోర్ట్ని ఎలా మార్చుకోవడం అనేసి నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఉంటే మనకి వేరే పోర్ట్ లోకి మనకి ఎలా మార్చుకోవాలనేసి రేపు కమాండ్ లో నేను చెప్తాను. సో దిస్ ఈస్ టుడే క్లాస్. సో రేపటి వరకు ఇది ఫినిష్ చేయండి. ఫినిష్ చేయకపోతే నేను ఏమైనా చేయలేను. ఫినిష్ చేయమనేసి చెప్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకేనా, దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను.